ఏమండి? వచ్చే అన్నయ్య వచ్చేస్తున్నాడు. అసలు విషయం తేలిపోవాలి. జాడిని చదిపెట్టండి. ఊరుకుంటే లాభం లేదు. బావా, నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్టకష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు నాకు. ఎంతకు నువ్వు చెప్పేదేమిటి? ఏముంది, నువ్వు హరిశ్చంద్రుడివి, మా నాన్నేమో విశ్వామిత్రుడు. నేను నక్షత్రకుడిని అయిపోయాను అనవసరంగా. ఇదిగో ఇదంతా నాకు అనవసరం. నువ్వు మారువాడి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా అప్పు చేసేయి. పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను బాబు. నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను. ఏమిటి? దీనికి ఆడియన్స్ అంతా కావాలి. అత్తయ్య, అక్కయ్య, నా ఓన్ వైఫ్ సావిత్రి, ఓయ్ మేనలుడు, ఆడియన్స్ మొత్తం వచ్చేయండి. కమాన్. బావ కష్టాలన్నీ గట్టెక్కిపోవడానికి నేను 70mm ఐడియా ఇస్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. పెద్దాపురం బసవయ్య గారి అమ్మాయిని మన రాజుకిచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు. దాంతో ముందు నా కట్నం బాకీ తీర్చేయచ్చు. మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఓ కిళ్ళి కొట్టు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఓ కన్ను గుడ్డి, ఓ కాలు కుంటి. వెధవ సలహాలు ఒక నోరు మూసుకో. మా రక్తం ఓడ్చైనా సరే నీ కట్టిన డబ్బులు సెటిల్ చేస్తాం. అంతవరకు తేరగా తింటూ కూర్చో. అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు. జాగ్రత్త. ఏమిటన్నయ్యా, మనిషి అంత మనిషి మీ బావను పట్టుకొని వాడంతంత మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఒరే, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్ట ఎత్తి కొదేస్తే ఆడికి కాస్త గడ్డి పెట్టలేవు. లలిత, ఎండలో అలిచిపోయి వచ్చాడు, వెళ్ళి వాడికి అన్నం పెట్టు. అమ్మో అమ్మో, అయ్యో. ఏమండి, మీ ఎలకలతో పనే ఉందండి. వాళ్ళు ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకండి? పదండి, పోదాం. ఈ అవమానం నా ఒక్కడిది కాదు. ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదీను. అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే, మీ అన్నయ్య. ద్రౌపదీదేవి చీరల్ని దుశ్శాసనుడు లాగాడు, కానీ తప్పు వాడిది కాదు, వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది. మీ అన్నయ్య ఒక్క మాట కూడా మాడకుండా చూస్తూ ఊరుకుంటాడా? మీ అన్నయ్య నా కట్నం బాకీ తీర్చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను. ఇక మీదట విశ్వామిత్రుడు నేనే, నక్షత్రకుడు నేనే. తాళం తిప్పితే వచ్చి ఈనపెట్లు చూసాం గాని నంబర్లు తిప్పితే వచ్చి ఈనపెట్టి నీ ఇంట్లోనే చూసాం. ఏ నంబర్ కింద ఏదెడితే పెట్టి తెరుచుకుంటుందో చెప్పేయి. నీ బెదిరింపులకు నేను లొంగను. ఆ నంబర్లు నేను చెప్పను. 4 రోజుల పాటు కడుపు కాల్చేస్తే దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. అప్పుడు నువ్వే చెప్తావు ఇంపాసిబుల్. ఈ కుండంతా 4 రూపాయలమ్మా. 40 పైసల కుండ 4 రూపాయలా? ఇదేం బంగారం కుండ? ఆయన తొక్కేది మట్టా బంగారమా? ఇంతైతే ఎవరు కొంటారు? వద్దులే, వస్తా. కుమారరావణ దగ్గర నీ ఉద్యోగం ఏమిటట? మాట్లాడమే. కుమారరావణ దగ్గర నీ ఉద్యోగం ఏమిటి? మట్టి తొక్కటం, అతను తయారు చేసిన కుండాల్ని ఎండలో ఆరబెట్టడం, కాలిన కుండాల్ని బండి మీద సెంటర్కి చేర్చడం. అది. నువ్వు చదివిన చదువేమిటి? నీ మీద మేం పెట్టుకున్న ఆశలేమిటి? నువ్వు చేసిన నిర్వాహకం ఏమిటి? అతను నన్నేమీ అప్లికేషన్స్ పెట్టమనలేదు, పోస్టల్ అడ్రస్ జత చేయమనలేదు, వెధవ ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు, రికమెండేషన్ తెచ్చావా అడగలేదు, లంచం ఇస్తావా అడగలేదు. నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. కానీ నీ పెద్ద కొడుకు మట్టి తొక్కుతున్నాడంట గాని ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకెంత నామోషిగా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? అమ్మా, ఎటువంటి వంశంలో పుట్టాడు, ఎటువంటి మహారాజుకు మనవడని పెంచుకున్నాడు.
అసలు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అప్రదిష్ట పనులకు తలపెడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తాడా? ఏ మా చెల్లెలు పెళ్లి చూపుల సమయంలో మీరు వచ్చి పెంట చేశారే, అప్పుడు లేదా ఈ అప్రదిష్ట? నాన్న, ఏమీ చెయ్యకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను. సంపాదిస్తున్నాను. అక్కడ మట్టి తొక్కుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు? అందరూ బాధపడతారు అనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి? చేశారే అనుకోండి, ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాలి? మా అమ్మా నాన్నల విషయం తెలిసిన, మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు. మా ఇంట్లో సంపాదించేది మా నాన్న ఒక్కడు, తినేవాళ్ళు 10 మంది. ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను. కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మావయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పులు వాళ్ళు బాధిస్తున్నారు. ఇలా ఇంటా బయట అనేక బాధలతో నలిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో 5,000 రూపాయలు దొరికాయి. మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాను. దానిలో ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు. ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు. ఒక్క రూపాయి కూడా. ఏమండి, అసలేం జరిగిందండి? లలిత, నువ్వు ఎన్నోసార్లు నన్ను ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటావు. కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు. మీరు దొంగతనం చేశారా? అవును లలిత, అందులో 10 రూపాయలు కాజేశాను. ఏమండి, ఎందుకు తెలుసా? మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి. ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ. లలిత, ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని పిలవకు. లేదండి, ఇప్పుడు మీరు నిజంగా ధర్మరాజు. అశ్వత్థామాత కుంజరాహ అని ధర్మరాజు అంతటి వాడు అబద్ధం ఆడాడు. అది ఆపద్ధర్మం లలిత. ఇది ఆపద్ధర్మమేనండి. మన బిడ్డ కోసం మీరు చేసింది ఆపద్ధర్మమే. మా అందరి అవసరాలు తీర్చడానికి అంకితమైపోయిన మనిషి మా నాన్న. అలాంటి మనిషి కోసం నేను మట్టి తొక్కడమే కాదు, ముష్టెత్తుకునైనా సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలా లేదా? ఇప్పుడు చెప్పు, నేను చేస్తున్న పని తప్పంటావా? తప్పంటావా?